ఈ సెకండ్ ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ వాళ్ళు 200 కూడా కొట్టడం అనేది చాలా కష్టం. వై 2015లో జరిగిన టెస్ట్లో ఒక్కరు మాత్రమే మన టీమిండియాకి అగెన్స్ట్గా అడ్డంగా నిలబడ్డాడు, అతనే ముష్ఫికుర్ రహీం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సెకండ్ ఇన్నింగ్స్ తనకు కూడా ఇండియాకి అగెన్స్ట్గా అసలు యావరేజెస్ లేవు. సో ఈ లెక్కన మిగతా వాళ్ళందరూ కూడా ఇన్ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్, కొత్త వాళ్ళే. సో వాళ్ళకి కూడా సెకండ్ ఇన్నింగ్స్లో యావరేజెస్ ఎక్కువ లేవు. ఒకరిద్దరికి ఉన్నా సరే మన టీమిండియా వాళ్ళని కట్టడి చేయడం చాలా ఈజీ. సో ఇదంతా చూస్తే లిటరల్లీ 200 కూడా స్కోర్ చేయడం అనేది చాలా కష్టం బంగ్లాదేశ్ టీంకి. బట్ ఇంకోటి కూడా కన్సిడర్ చేయొచ్చు మనం, 50 స్కోర్ చేసే ప్లేయర్ కూడా మనకి సెకండ్ ఇన్నింగ్స్లో అసలు కనబడకపోవచ్చు. ఒకవేళ కనబడ్డా హార్డ్లీ 1 or 2 అంతకంటే ఉండవు. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నన్ను సపోర్ట్ చేయండి. నార్త్లో ఉన్న క్రికెట్ అనాలిస్ట్కి చాలా సపోర్ట్ ఉంటుంది, తెలుగులో ఉన్న వాళ్ళకి సపోర్ట్ ఇవ్వట్లేదు. మీరు మీ సపోర్ట్ ఉంటే చాలా పెద్దగా ఈ పేజీని తీసుకెళ్తా.